హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎలక్ట్రికల్ పేపర్లో డీసీ మిషన్లో గేట్ 2017లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ ఏం అడిగారంటే ఏ 220 వోల్ట్స్ మనకి 220 వోల్ట్స్ అయితే ఇచ్చారు. 220 వోల్ట్స్ ఇచ్చారు. ఇంతకీ ఏం మిషన్ ఇది? 10 కిలో వాట్స్ 900 RPM సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అనమాట. మనకి ఇచ్చింది సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్. ఓకేనా? సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ ఎంత ఆర్పిఎం ఇచ్చారు? 900 RPM అన్నమాట. ఇంత స్పీడ్తో ఇది రొటేట్ అయితే అవుతుందంట. అండ్ ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ వచ్చి 0.02 ohms. ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్లో గివెన్ డేటా రాసుకుని తర్వాత ప్రాబ్లం అయితే మనం చేద్దాము. సో ఫస్ట్ అయితే గివెన్ డేటా అయితే రాసుకుందాము. సో వెన్ ద మోటార్ ఆపరేట్స్ ఎట్ రేటెడ్ స్పీడ్ అండ్ విత్ రేటెడ్ టెర్మినల్ వోల్టేజ్ అంట. ఓకేనా? ద ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ డెవలప్డ్ బై ద మోటార్ ఈజ్ 70 Nm. సో ఎంత టార్క్ అనేది 70 Nm అయితే ఇచ్చారు. ఇక్కడ స్పీడ్ అనేది రేటెడ్ స్పీడ్ దగ్గర ఇదన్నమాట ఇది. ఓకేనా? రేటెడ్ స్పీడ్ దగ్గర రేటెడ్ టెర్మినల్ వోల్టేజ్ దగ్గర మనకి టార్క్ అనేది ఇదన్నమాట. నెక్స్ట్ నెగ్లెక్టింగ్ ద రోటర్ లాసెస్ ఆఫ్ ద మిషన్ ద కరెంట్ డ్రాన్ బై ద మోటార్ ఫ్రమ్ 220 volts సప్లై ఈజ్. అయితే మనకి కరెంట్ అయితే ఎంత కరెంటు డ్రా చేస్తుంది మోటార్ అనేది కనుక్కోమని అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీని నుంచి మనం ఆర్మేచర్ కరెంట్ ఐఏ అనేది కనుక్కోవాలన్నమాట. ఓకేనా? ఎట్లా చూడండి, బ్యాక్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి? బ్యాక్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి? VT - IA RA అనమాట. మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ఇంకో ఫార్ములా కానీ ఉంది. ఎలా రాసుకోవచ్చు? KA/ω VT - IA RA. KA తెలిస్తే మనకి స్పీడ్ ఆల్రెడీ ఇచ్చున్నారు 900 RPM. కాకపోతే ఇక్కడ రేడియన్స్ పర్ సెకండ్లో ఉంది. దాన్ని మనం ఈజీగా రాసుకోవచ్చు. ఫార్ములా ఉంది 2πn/60 అనమాట. సో VT తెలుసు, IA తెలీదు, RA కానీ మనకి ఇచ్చున్నారు అనమాట. అన్నీ రాసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ KA ఎలా కనుక్కుంటాం? బై యూజింగ్ టార్క్ ఈక్వేషన్ అనమాట. టార్క్ ఈజ్ ఈక్వల్ టు KA/IA. ఓకేనా? దీని నుంచి KA మనం కనుక్కుందాం. టార్క్ బై IA. టార్క్ ఎంత? 70 ఇచ్చారు, IA తెలియదు. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ IAలో వస్తుంది అనమాట ఈక్వేషన్ అనేది. సో ఇక్కడ రాసుకుంటున్నా చూడండి. KA ఎంత వచ్చింది? 70 IA ఇంటూ స్పీడ్ ఒమేగాని ఎలా రాసుకోవచ్చు? 2πn. n అంటే స్పీడ్ అనమాట. ఎంత? 900/60 వస్తుంది. ఓకేనా? ఈక్వల్ టు VT ఎంత? టెర్మినల్ వోల్టేజ్ 220 volts. IA వచ్చి తెలియదు, RA వచ్చి 0.02. ఓకేనా? దీన్ని మనం ఈ IAని అవతల పంపించామనుకోండి. సో 220 IA స్క్వేర్ 0.02 ఈ వాల్యూ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? 2 3 3 30. ఓకేనా? మనకి ఎంత వస్తుంది? 3021 2105 వస్తుందన్నమాట. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తే మనకి IA కరెంట్ అనేది 30 amperes అనేది వస్తుందన్నమాట. సో మీరు సాల్వ్ చేయండి ఈజీగా, ఏం లేదు, ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. -b ± b² 4AC/2A. దీన్ని చేస్తే మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి IA అనేది 30 amperes వస్తుంది. ఇంకొక వాల్యూ కానీ మనకి చాలా ఎక్కువ హై వస్తుందన్నమాట. సో ఆర్మేచర్ కరెంట్ అనేది మరీ అంత హై ఉండదు అనమాట, థౌజండ్స్ ఆఫ్ అట్ ఉండదు. సో మనకి ఏది తక్కువ ఉంటుందో దాన్ని అయితే మనం తీసుకుంటాం అనమాట, 30 amperes. సో ఇదైతే ఆన్సర్. నెక్స్ట్ మరొక గేట్ క్వశ్చన్స్తో అయితే మీ ముందుకు వస్తాను. సో మీకు ఏదైనా ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్ మీకు డౌట్గా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.